అల్లు అర్జున్ తెలుసా? తెలియకుండా ఎలా ఉంటారులేండి. సో ఆయన మూవీస్ చూస్తారా? ఫ్యాన్ అయితే అడగొచ్చు. పుష్ప మూవీ చూసావా? పార్ట్ 1 2 కోసం వెయిటింగా? ఏముందిలే అనుకుంటున్నావా? వెయిటింగ్ ఎందుకంటే అదే వెయిట్ చేస్తూ ఏదైతే అప్డేట్స్ కూడా అలాగే ఇస్తున్నారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ట్రైలర్ ఒక దగ్గర, సాంగ్ ఒక దగ్గర. సో పుష్ప 2 అప్డేట్స్ ఏమేమి చూసావు నువ్వు? మూవీ కోసం వెయిటింగ్ అన్న. ఓకే. శ్రీలీలని పెట్టి ఐటమ్ సాంగ్ పెట్టారు. పార్ట్ 1లోని సమంత ఐటమ్ సాంగ్ చూసావా? సమంత ఊహ అంటావా? నువ్వు మాత్రం వెయిటింగా? ఫ్రెండ్స్ కూడా వెయిటింగా? ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ చాలా మంది. ఓకే. మీ ఫ్రెండ్స్ కూడా వెయిటింగా? వెయిటింగ్, అందరూ వెయిటింగ్. సో మూవీ అప్డేట్ విషయానికి వస్తే ట్రైలర్ రిలీజ్ అయ్యింది, చాలా మందికి నచ్చింది. అలా సాంగ్ రిలీజ్ అయ్యింది, కొంతమంది నచ్చింది, కొంతమంది ఐటమ్ సాంగ్ రెండోది వచ్చింది కిసిక్ సాంగ్ అని. సో అది చూసి ఉంటావు కదా, అది కింద కామెంట్స్ అయితే మూవీకి ఎఫెక్ట్ అయ్యేలా ఉందని కొందరు అంటున్నారు. కొంతమంది ఏమో లిరిక్స్ బాగా అంటున్నారు. కొంతమంది ఏమో సూపర్ నాయన ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఈ హిట్ ఏ రేంజ్లో రావచ్చు అల్లు అర్జున్కి? ఇంటర్నేషనల్ హిట్ యావరేజా? ఇంటర్నేషనల్ హిట్ తగ్గేదిలే, అస్సలు తగ్గేదే లేదా? అస్సలు. సో ఆయనలోని డ్యాన్స్ ఇష్టమా, డైలాగ్స్ ఇష్టమా, లేకపోతే ఏంటి ఆయన యాక్టింగ్? అల్లు అర్జున్ ఆయన జస్ట్ తెర మీద కూడా చాలు మాకు. అల్లు అర్జున్ అంతే. ఏంది ఇలాగ తెర మీద కనిపించే చాలా అంటున్నావా? పుష్పలో నీకు నచ్చిన సీక్వెన్స్ ఏంటి అసలు? దాంట్లో స్మగ్లింగ్ చేసే ఐడియాలజీయా లేకపోతే ఎదిగే ఐడియాలజీయా? ఎదిగే కొంచెం స్మగ్లింగ్ చేసుకుంటేనే దాంట్లో కూడా ఒక ప్లాన్ బాగుంటుంది. అంతే. ఇక్కడ రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఓకే. సో ఓవరాల్గా మూవీ మీద నీ హోప్ ఏ రేంజ్లో ఉంది? వస్తే ఫస్ట్ రోజే వెళ్తావా? ఏదో ఒకలాగా బెనిఫిట్స్ ఉన్నా వస్తే ఫ్యాన్స్ బెనిఫిట్స్కి వెళ్తాం. అది అడుగుదా బెనిఫిట్స్? చొక్కా ఎగరేసుకొని వెళ్తా ఉన్నా ఫస్ట్. అయితే అల్లు అర్జున్ మాత్రం కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడా లేదా? చేస్తాడు పక్కా. సో నీ వరకు అయితే మాత్రం అల్లు అర్జున్ గారు డ్యాన్స్ పరంగా ఇంతలా చేస్తారు. ఆయన పెద్ద డైరెక్టర్, అంటే రాజమౌళి గారితో చేస్తేనే నెంబర్ 1 ఉంటారు అనుకున్నారు. కానీ ఆయనతో సినిమాలో యాక్ట్ చేయకపోయినా కూడా ఆ రేంజ్లో వచ్చాడు. సో టాప్ 3లో టాప్ 5లో ఉన్నాడు. సో అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయనకి ఎఫెక్టో లేకపోతే ఆయన సినిమాలకి ఎఫెక్ట్ చేద్దామని కొందరు అనుకుంటే అది ఏ రకంగా చెప్తావు? అలా చేయకూడదు అంటావా? సినిమాలు నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఆయనకి ఏం కదన్నాడు, ఆయన మీరే ఎవరు ఏం చేసినా ఆయనకు అల్లు అర్జున్ అది స్టార్ అది బ్రాండ్. అది అంతే, బ్రాండ్ సార్ అంటావా? అంటే బ్రాండ్ ఇక, అదొక బ్రాండ్ ఇక. థ్యాంక్ యూ.